ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాస్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసింది. తాజాగా తిరువురు నియోజకవర్గంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే అంశంలో ఎంపీ కేసినేని చిన్ని గారి దగ్గర నుంచి పట్టు వస్త్రాలు లాక్కోవటం, బలవంతంగా తీసుకెళ్లి సమర్పించే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా చిలికి గాలివాన్గా మారిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ దుదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ అంశంపై మరిన్ని విషయాలు తెలిసిన ప్రయత్నం చేస్తారు. సార్ నమస్తే. సార్, ఈ అంశం ఏదైతే పట్టు వస్త్రాలు సమర్పించే అంశం ఉందో, ఇక్కడ చిన్ని గారి చేతిలో నుంచి తిరువురు ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాస్ గారు పట్టు వస్త్రాలు లాక్కోవడం, ఈ అంశాన్ని ఎలా చూడవచ్చు? అది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే ఒక గౌరవ పార్లమెంటు సభ్యుడు ప్రోటోకాల్ ప్రకారం అంతకుముందు కూడా ఆయన టెంపుల్కి వెళ్ళాడు, పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగినటువంటి నేపథ్యంలో ఆలయ అధికారులు పాలక మండలి పిలిస్తే ఆయన వెళ్ళాడు. అక్కడ ఆలయ అధికారులు ఈయనకి పట్టు వస్త్రాలు ఇచ్చారు, ఎమ్మెల్యే గారికి ముత్యాల తలంబ్రాలు ఇచ్చారు. వాళ్ళు ఇద్దరు సమర్పించాల్సినటువంటి పరిస్థితిలో బలవంతంగా ఎంపీ గారి చేతుల్లో నుంచి పళ్ళెం లాక్కుంటాం అనేది అది సభ్య సమాజం సహించేటువంటిది కాదు. ఒక గౌరవ ఎమ్మెల్యే మీ నియోజకవర్గానికి ఎంపీ గారు వచ్చినప్పుడు ఆయనకి ఇచ్చేటువంటి ప్రోటోకాలు, ఆయనకి ఇచ్చేటువంటి మర్యాద, కనీస ధర్మం ఒక ఎమ్మెల్యేకి ఉండాలి. మనసులో ఏ రకమైనటువంటి అభిప్రాయాలున్నా సమాజం దృష్టిలో నా నియోజకవర్గానికి ఎంపీ వచ్చాడు, ఆ పని ప్రతిపక్షంలో ఒకవేళ ఎమ్మెల్యే ఉన్నా అటువంటి పని అయితే చేయడు. అది చాలా అంటే జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు చేసేటువంటి పని కాదు. సంస్కారం లేకుండా వ్యవహరిస్తే ఆ చూసిన ప్రతి వాళ్ళు కూడా ఏంటి ఎమ్మెల్యే ఈ రకంగా వ్యవహరించాడనేది వాళ్ళు చర్చించుకుంటున్నటువంటి పద్ధతి. అందులో ఎంపీ గారు చాలా పెద్దరికంగా వ్యవహరించారు. ఎందుకంటే ఎంపీ గారి వెనకాల దాదాపు 500-600 మంది కార్యకర్తలు ఉన్నారు, వేలాది మంది భక్తులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏదైనా ఘర్షణ జరిగితే భక్తుల మనోభావాలు దెబ్బతింటే కళ్యాణానికి విఘాతం కలుగుద్దన్నటువంటి మంచి ఆలోచనతో ఆయన లాక్కున్నా కూడా ఏమాత్రం స్పందించకుండా సామాన్య భక్తుల్లాగా కళ్యాణం ఘనంగా జరిగే విధంగా సహకరించినటువంటి ఎంపీ గారిని వాళ్ళ ప్రజలు అభినందిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని పార్టీ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. కొలగపూడికి నీకు చివరి లైన్ కూడా దాటేసావు, నువ్వు ఇక నిన్ను పిలిచి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. అనేక సందర్భాల్లో తను ఏదో ఒకటి చేయటం, పార్టీ ఆఫీసులోకి వెళ్ళి మరి ముఖ్య నాయకుల దగ్గర, పార్టీ అధ్యక్షుడి దగ్గర నేను తప్పు అయిపోయిందని చెప్పడం ఆయనకు పరిపాటి అయిపోయింది. ఆ నేపథ్యంలో ఇక నిన్ను పిలవాల్సినటువంటి అవసరం లేదని పార్టీ కూడా చాలా సీరియస్గా ఈ విషయంలో ఉంది అని ఖచ్చితంగా చెప్పగలం. మీరు సీనియర్ పొలిటీషియన్ టీడీపీలో ఎప్పటి నుంచో ఉన్నారు. ఇవాళ ఎంపీ అంటే ఎం అంటే మట్టి, పి అంటే పేకాట అంటూ ఒక ఎంపీని అవమానకర రీతిలో విమర్శలు చేయటం కావచ్చు, కొలిక్పూడి అంశం ప్రతిసారి చర్చనీయాంశం కావటం, లోకల్గా ఉన్న లీడర్స్తో గొడవలు పట్టడం, ఇవన్నీ కూడా ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా చేస్తే ఇలా చేస్తారని స్థానిక నేతలు ఆగ్రహం తీసి ఈ అంశాలన్నీ కూడా ఎలా తీసుకోవచ్చు? కొలకపూడి మాట్లాడినటువంటి ప్రతి మాట నిరాధారణమైనటువంటి మాట. ఎందుకంటే కొలకపూడి ఎమ్మెల్యే కాకముందు ఇదే చిన్ని గారి ఆఫీసులో కొన్ని 100 సార్లు వచ్చాడు. అన్నా నువ్వు రాముడు అయితే నేను హనుమంతున్నని మాట్లాడినటువంటి పెద్ద మనిషి, నీ సహకారంతో నేను చట్టసభలకు వెళ్ళాలని బతిములాడుకున్నటువంటి పెద్ద మనిషి, ఎలక్షన్ల ముందు ఆర్థిక సహాయం చేశాడు, ఎలక్షన్లో సీట్ ఇప్పించాడు, మరి అదేవిధంగా ఆయన ఖర్చు కూడా ఈయనే భరాయించాడు. ఇంత చేసిన వ్యక్తి నువ్వు వెళ్ళేటప్పుడు ఈయన గురించి నీకు తెలియదా అని నేను అడుగుతున్నాను. ఇవాళ నువ్వు చేసేటువంటి ఆరోపణలు ఇటువంటి వ్యక్తి అన్నప్పుడు ఆయన దగ్గరికి నువ్వు సీటుకి వెళ్ళినప్పుడు నీ విజ్ఞత ఏమైంది? నువ్వేం పెద్ద మనిషివి, నీకు సీటు ఇప్పించి డబ్బులు ఇచ్చి నిన్ను ఎమ్మెల్యేని చేస్తే నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావు? నువ్వు ఎక్కడికి తీసుకొచ్చారు? నువ్వు రాజధాని అంశం మీద మాట్లాడావు తప్ప తిరువూరుకు నీకు ఏ సంబంధం లేదు. లేకపోయినా చదువుకున్నటువంటి వ్యక్తి అమరావతి ఉద్యమంలో ప్రజల పక్షాన మాట్లాడినటువంటి ఒక విషయంతో నిన్ను ఎమ్మెల్యేని చేస్తే నువ్వు మాట్లాడినటువంటి మాటలు చాలా నిరాధారణమైనవి. చాలా అసలు ఒక ఎమ్మెల్యే మాట నాకు తెలిసి నా రాజకీయ జీవితంలో ఒక ఎమ్మెల్యే అంత దారుణంగా మాట్లాడినటువంటి నేపథ్యం లేదు. అయినా గౌరవ పార్లమెంటు సభ్యులు చాలా హుందాగా పార్టీ ఏదైతే మీరు స్పందించొద్దని చెప్పారో స్పందించకుండా ఉంది. అదే ఎంపీ గారు ఆయన మాట్లాడిన ప్రతి మాటకు సమాధానం చెప్పగలిగేటువంటి పరిస్థితులు ఉన్నా అధిష్టానం మాట్లాడొద్దన్నారు కాబట్టి ఆయన మాట్లాడాలి. ఇవాళ అధిష్టానం దృష్టిలో
పార్టీ లైన్లో ఉన్న వ్యక్తి, పార్టీలో క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఇవాళ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ, లోకేష్ గారి దగ్గర కానీ, పార్టీ దగ్గర కానీ ఎంపీ వాళ్ళ పెద్దరికంగా ఉన్నాడు. ఇప్పుడు ఏనుగు పోతుంటే కుక్కలు మురుగుతాయి, దాన్ని పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ అతనితో ఎందుకు గొడవ వచ్చిందని చాలామందికి తెలియనటువంటి అంశం. నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, ప్రజలకు సేవ చేయటానికి ఎమ్మెల్యే అయ్యాం, కానీ అక్కడ ప్రతి దాంట్లో నాకు కావాలి, నాకే మొత్తం కావాలి అనేటువంటి పద్ధతులు వ్యవహరిస్తే అది పార్టీ నాయకులు వ్యతిరేకించారు. పార్టీ నాయకులు పార్టీకి చెప్పారు, ఎంపీ గారికి కూడా చెప్పారు. అప్పుడు పార్టీ ఏం చేసింది, తిరువూరు అంశం చాలా గడ్డుగా ఉంది, పరిస్థితి తీవ్రంగా ఉంది, మీ పర్యవేక్షణలో ఉండాలని ఎంపీ గారికి చెప్పిన దాని మీదట ఎంపీ గారు తిరువూరు విషయంలో జోక్యం చేసుకుంటూ ఇటు నాయకులు సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్యేకి అనేక మార్లు ఆయన పిలిచి చెప్పడం జరిగింది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు, నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళు మనోభావాలు దెబ్బతినే విధంగా వాళ్ళకు వ్యతిరేకంగా నువ్వు చేయటం కరెక్ట్ కాదు. వాళ్ళంతా కష్టపడి తిరువూరులో ఉన్నటువంటి ఎస్సీ రిజర్వ్డ్ అయినా అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏమి ఆశించకుండా, ఏమి పదవులు రాకపోయినా దాదాపు 40 ఏళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఎవరిని ఎమ్మెల్యే ఇచ్చినా వాళ్ళ చేతులతో వాళ్ళు గెలిపించుకొస్తూ ఉన్నారు. అటువంటి నాయకులను కూడా పక్కన పెట్టి వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడటం, నువ్వు ఎవరి దగ్గరికి అయితే ప్రాధాయపడ్డావో, ఏ వర్గం దగ్గరికి వెళ్ళి అయితే ప్రాధాయపడ్డావో ఆ వర్గానికి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. నువ్వు మంచి చేయకపోయినా పర్వాలా, చెడు చేసే పద్ధతిలో ప్రయత్నిస్తే ఏ నాయకత్వం ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. ఆ విషయంలో ఎంపీ గారు జోక్యం చేసుకున్నారు. ఎంపీ గారు జోక్యం చేసుకున్నారు కాబట్టి ఆయన జోక్యం చేసుకోకూడదు, ఆయన మీద ఆరోపణలు చేస్తే దూరంగా ఉంటాడనేటువంటి ఒక ఆలోచనతో చేసినటువంటి అభియోగాలు. తనకు పార్టీకి వెళ్ళి చెప్పాడు, నేను తప్పు మాట్లాడాను. పల్లా శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి, పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడింది తప్పే అని చెప్పాడు. కాబట్టి ఇవాళ ఒకటి గుర్తుంచుకోవాలి, ఇందులో ఒక ముఖ్యమైన అంశం చెప్తున్నా. ఇవాళ మాట్లాడేది తప్పు అయితే ఎస్సీలు కాబట్టి మాట్లాడుతున్నారు, బీసీలు కాబట్టి మాట్లాడుతున్నారు, మైనారిటీలు కాబట్టి మాట్లాడుతున్నారు అనేటువంటి పదానికి నేను వ్యతిరేకం. తప్పు ఎవరు చేసినా ఒకటే, భారత రాజ్యాంగం అన్ని వర్గాలకు సమానమైనటువంటి హక్కులు ఇచ్చింది. ఏ తప్పు చేసినా సమానంగా శిక్షలు ఉంటాయి. మర్డర్ కేసు ఎస్సీలు చేసినా, బీసీలు చేసినా, మైనారిటీలు చేసినా ఒకే శిక్షలు ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్సీ కాబట్టి అని ఇంకొకటి దాన్ని ఆయన భుజాన్ని వేసుకొని మాట్లాడేటువంటి పద్ధతి కూడా సరైనది కాదు. నేను ఒక బలహీన వర్గాల మనిషిని, విజయవాడ నగరంలో బీసీ ఐక్యవేదిక పెట్టి బలహీన వర్గాలందరినీ ఒక వేదిక మీదకు తెచ్చినటువంటి వాళ్ళు మేము ఉన్నాం. మేము బలహీన వర్గాల పక్షానే ఇప్పటికీ ఉన్నాం. బలహీన వర్గాల పక్షాన ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. రావటం, అక్కడ కొలిగిపూడి అంశాన్ని తీసుకుని వాళ్ళు విమర్శలు చేయటం, ఇక్కడ దేవినేని విజయవాడ నుంచి కొలిగిపూడి శ్రీనివాస్ విషయంలో ఆయన ఎంటర్ అవటం కానీ, దళిత ఎమ్మెల్యే అని చేయటం కానీ, ఇటువంటి కామెంట్స్ ఎందుకు చేయాల్సిన పరిస్థితి? వీళ్ళ చీకటి ఒప్పందం ఏంటో బయట పెట్టాల్సినటువంటి అవసరం. ఇప్పుడు వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఆ విషయం మీద స్పందించాల్సినటువంటి అవసరం ఏంటి? ఒక ఎస్సీ ఎమ్మెల్యే కాబట్టి అనేటువంటి, నేను అదే అంటుంది, ఎస్సీ ఎమ్మెల్యే అయినా, బీసీ అయినా, మైనారిటీ అయినా నువ్వు చేసేది సరైన పద్ధతులు లేనప్పుడు దాన్ని ఎవరమైనా ఖండించాల్సినటువంటి అవసరం. తప్పును తప్పు అని చెప్పే పరిస్థితులు వాళ్ళ వైసీపీ నాయకులు లేరు. వాళ్ళకేంటంటే ఎంతవరకు డిస్టర్బెన్స్ కావాలి. నాకు దీన్ని బట్టి ఏంటంటే ఇతను వాళ్ళతో మాట్లాడుతున్నాడు కాబట్టి వాళ్ళు మాట్లాడగలుగుతారు. ఇది క్లియర్గా అందరికీ అర్థమవుతుంది. ఇది తెలుగుదేశం పార్టీ. వాళ్ళ మాకు 27 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. మాకు అవకాశాలు వచ్చినా రాకపోయినా పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నాం. నీకు అదృష్టం, నువ్వు వచ్చిన 3 నెలల్లోనే 2 నెలల్లోనే నువ్వు అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే అయ్యావు. ఎమ్మెల్యే నీ వల్ల అయ్యావా? ప్రజలు ఓట్లు వేస్తే అయ్యావు. ప్రజలు చంద్రబాబు గారు కూటమి కావాలనుకుంటే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. ఎవ్వడి వల్ల ఎవ్వడు తన సొంతంగా ఎమ్మెల్యే అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. పార్టీ అనేది తల్లి లాంటిది. పార్టీ లేకపోతే మనం లేము. పార్టీ నీడలో ఉన్నప్పుడు పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. పార్టీ ప్రోటోకాల్ను పాటించవలసినటువంటి బాధ్యత ఉంది. నాకు పార్టీ లైన్ తెలియదు అన్నాడు. మరి నీకు ఏం లైన్ తెలుసు అని వచ్చావు ఈ పార్టీలోకి? నువ్వు పార్టీలోకి రాగానే ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే పార్టీ లైను, పార్టీ సిద్ధాంతాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తను ఏ రోజు ఏం మాట్లాడతో తెలియనటువంటి పరిస్థితి. ఆ నియోజకవర్గం మొత్తం కూడా అయోమయం. ఆ నియోజకవర్గ అభివృద్ధిని ఆపుతున్నారని వీళ్ళు చెప్తారు. మీ ఎమ్మెల్యే 10 ఏళ్ళు ఉన్నాడు అక్కడ, ఆయన చేసిన అభివృద్ధి ఏంటో అది చెప్పాలి అవినాష్. వాళ్ళ ఎమ్మెల్యే 10 ఏళ్ళు ఉన్నాడు, ఆయన చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళ గౌరవ పార్లమెంట్ సభ్యులు తిరువూరుని ఒక ప్రత్యేకంగా తీసుకొని
ఆయన పనిచేస్తూ ఉన్నాడు, అక్కడ రోడ్లు వేస్తూ ఉన్నారు, అక్కడ డెవలప్మెంట్ విషయంలో ఏమాత్రం రాజీ లేకుండా 7 నియోజకవర్గాలను కూడా సమానమైనటువంటి దృష్టిలో 2,85,000 నాకు మెజార్టీ ఇచ్చారు. ఈ ప్రజలు నేను రుణం తీర్చుకోవాలి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నేను పనిచేయాలనే తపన ఎంపీలో స్పష్టంగా కనపడతా ఉంది. ఎలక్షన్లకు ముందు తన సొంత డబ్బు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకు సంక్షేమం చేశాడు. ఎలక్షన్ల తర్వాత కూడా ఇవాళ తన సొంత డబ్బులు పెట్టి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వ పరంగా నుంచి, కేంద్రం నుంచి, తన సొంతంగా. ఈ రకంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 1 గంట 2 గంటల వరకు 7 నియోజకవర్గాల్లో తిరుగుతూ కార్యకర్తలకి, నాయకులకి, ఎమ్మెల్యేలకి అందరికి దగ్గరగా ఉంటూ అందరిని కలుపుకుంటూ వెళ్తున్న ఎంపీని ఈ రకంగా మాట్లాడటం అనేది తెలుగుదేశం పార్టీలో ఉన్న ఏ వ్యక్తి కూడా హర్షించట్లేదు. తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. చివరిగా ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? ఇప్పటికే పలుమార్లు క్షమించాము, ఈసారి తప్పు జరిగితే ఒప్పుకోమని పల్లా శ్రీనివాసరావు గారు వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు గారు కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది, లోకల్ నియోజకవర్గంలో కూడా కావచ్చు. ఇప్పుడు ఏకంగా ఏదైతే ఎంపీతో జరిగినటువంటి గొడవ ఏది ఉందో చిన్ని గారితో, దీన్ని ఎట్లా తీసుకోవచ్చు? క్రమశిక్షణ చర్యలు ఏ విధంగా ఉండేవి? ఇప్పుడు క్రమశిక్షణ అనేది పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది మనకు తెలియదు. ఎందుకంటే పార్టీ అనేక సందర్భాల్లో ఆయన పిలిచటం, మాట్లాడటం, మందలించటం జరిగిపోయింది. చివరికి పల్లా శ్రీనివాసరావు గారు ఇక నేను పిలవాల్సిన అవసరం లేదు అన్నారంటే దాన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. నీకు పార్టీ అవసరం లేనప్పుడు నువ్వు పార్టీకి కూడా అవసరం లేదనేది దాని ఉద్దేశం. కాబట్టి ఇవాళ ఎంపీ గారి నాయకత్వంలో తప్పకుండా ఆ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి ఖచ్చితంగా చేస్తాం. కూడా ఇంకొక క్వశ్చన్ సార్, ఇక్కడ చర్యలు తీసుకున్న పక్షంలో ఎమ్మెల్యే, ఇక్కడ తిరువురు ఎమ్మెల్యేపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న పక్షంలో ఇంకొక ఎమ్మెల్యే ఇటువంటి తిరుగుబాటు ఎగరేయడం కానీ, ఇట్లా పార్టీ బౌండరీ దాటి బయటికి వెళ్ళడం కానీ ఇటువంటి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటికి ఎటువంటి చర్యలు టీడీపీ నుంచి ఎటువంటి సూచనలు ఉంటాయి? ఇప్పుడు ఒకళ్ళు చేశారని ఇంకొకరు చేయటం అనేది జరగదండి. దాదాపు తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేసినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఏదో 1-2% కొత్తగా వచ్చిన వాళ్ళకి అవకాశాలు దొరికినాయి. కానీ మొట్టమొదటి తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. అందరూ పార్టీ లైన్లో ఉన్నారు. ఎవడో ఒకడో ఇట్లా పార్టీ లైన్ తప్పేటువంటి అవకాశం ఉంటుంది. పార్టీ మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. తగిన చర్యలు అయితే ఉంటాయి. ఏదైతే పార్టీ బౌండరీ దాటి వ్యవహరిస్తున్నారో తిరువురు ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావుపై ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు అయితే ఉంటాయని, ఎవరు పార్టీ బౌండరీ దాటి వ్యవహరించకూడదని, ఖచ్చితంగా పార్టీ లైన్లోనే నడుచుకోవాల్సిన అవసరం ఉందని అయితే నాగుల మీరా గారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, భారతీయ విజయవాడ నుంచి.